హలో. హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఆర్ఆర్‌బీ, ఏఎల్‌పీ సీబీటీ 2 ఎగ్జామ్‌కి సంబంధించి హీట్ అండ్ టెంపరేచర్‌కి రిలేటెడ్‌గా టాప్ మోస్ట్ 25 ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అనేవి డిస్కస్ చేయబోతున్నామండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకొక మంచి ఓవర్‌వ్యూ అనేది వస్తది హీట్ అండ్ టెంపరేచర్ మీద. సో, చూడండి, మనం లేట్ చేయకుండా క్వెషన్ నంబర్ 1 చూద్దాం. వాట్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్? టెంపరేచర్ యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే, మనం చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో కూడా చాలా సార్లు అడిగిన క్వెషనేనండి. ఎస్ఐ యూనిట్స్ ఎస్ఐ యూనిట్స్ ఏంటంటే కెల్విన్ అండి. కెల్విన్ ఈస్ ద ఎస్ఐ యూనిట్ ఆఫ్ టెంపరేచర్ యూజ్డ్ ఇన్ సైంటిఫిక్ కంటెక్స్ట్. చూడండి, క్వెషన్ నంబర్ 2 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ద మెథడ్ ఆఫ్ హీట్ ట్రాన్స్‌ఫర్? హీట్ ట్రాన్స్‌ఫర్‌లు మొత్తం 3 రకాలుగా జరుగుతాయండి. కండక్షను, కన్వెక్షను, అలాగే రేడియేషను. ఈ 3 రకాలు ఏ విధంగా జరుగుతాయి ఏంటనేది నేను మన యూట్యూబ్ ఛానల్‌లో క్లాసెస్ అనేవి చెప్పడం జరిగింది. డిస్క్రిప్షన్‌లో ఆ క్లాసెస్ యొక్క లింక్ కూడా ఇస్తాను. అదే ప్లేలిస్ట్ లింక్ కూడా ఇస్తాను. దాంట్లో మీరు ఈ రేడియేషను, కన్వెక్షను, కండక్షను ఎలా జరుగుతాయి ఏంటనేది కూడా నేర్చుకోవచ్చండి. సో, ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఆల్ ఆఫ్ ది అబోవ్. ఆల్ ఆఫ్ ది అబోవ్. సో, క్వెషన్ నంబర్ 3 చూద్దాం చూడండి. క్వెషన్ నంబర్ 3. వాట్ డస్ ద టర్మ్ థర్మల్ కండక్టివిటీ రిఫర్స్ టు? చూడండి, ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇచ్చాను మీకు. థర్మల్ కండక్టివిటీ ఈస్ ద మెజర్ ఆఫ్ మెటీరియల్స్ ఎబిలిటీ టు కండక్ట్ హీట్. ఆ పర్టిక్యులర్ మెటీరియల్ ఏదైతే ఉందో, ఆ మెటీరియల్ ద్వారా హీట్ ట్రాన్స్‌ఫర్ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేది థర్మల్ కండక్టివిటీ అంటామండి. అయితే ఆ హీట్ ట్రాన్స్‌ఫర్ అనేది మనకి కాపర్‌లో హెవీగా జరిగిద్ది. సో, కాపర్ ఈస్ ద హైయెస్ట్ థర్మల్ కండక్టివ్ మెటీరియల్ అని మనం చెప్పుకోవచ్చండి. సో, ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే ద అబిలిటీ ఆఫ్ మెటీరియల్ టు కండక్ట్ హీట్. సో, ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ బి అండి. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. క్వెషన్ నంబర్ 4. విచ్ మెటీరియల్ ఈస్ కన్సిడర్డ్ యాస్ గుడ్ థర్మల్ ఇన్సులేటర్? ఇక్కడ మనల్ని థర్మల్ ఇన్సులేటర్ అంటున్నారండి. ఇందాక మనం థర్మల్ కండక్టర్ అంటే చెప్పుకున్నాం. థర్మల్ కండక్టర్ అంటే ఏంటి? హీట్ దాని గుండా ప్రవహింపజేసే తత్వం ఉన్నది. మరి థర్మల్ ఇన్సులేటర్ అంటే హీట్ ఆ వస్తువు గుండా ప్రవహింప చెయ్య చెయ్యని వస్తువు. అంటే ఇక్కడ మనకి ఆహ్, కాపర్ అనేది థర్మల్ కండక్టర్, బెస్ట్ థర్మల్ కండక్టర్ అని చెప్పాం. అలాగే అల్యూమినియము హీట్ ట్రాన్స్‌ఫర్ చేసిద్ది. వుడ్ అనేది హీట్ ట్రాన్స్‌ఫర్ చేయదు. సో, మన ఆన్సర్ వచ్చేసి వుడ్ అండి. స్టీల్ ద్వారా కూడా హీట్ ట్రాన్స్‌ఫర్ అనేది బాగా జరిగిద్ది. సో, ఇక్కడ మన ఆన్సర్ వచ్చేసి వుడ్. వుడ్ ఈస్ ఎ పూర్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఈస్ దేర్‌ఫోర్ ఏ గుడ్ ఇన్సులేటర్. సో, వుడ్ అనేది కూడా ఒక ఇన్సులేటర్. సో, క్వెషన్ నంబర్ 5 చూడండి. వాట్ వాట్ టెంపరేచర్ డస్ వాటర్ ఫ్రీజెస్ ఆన్ సెల్సియస్ స్కేల్? సెల్సియస్ స్కేల్‌లో మనకి వాటర్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఏంటండి? 0 డిగ్రీ సెంటీగ్రేడ్. ఈ థర్మామీటర్స్‌లో మనకి ర్యాంక్ ఇది సెల్సియస్ స్కేలు, కెల్విన్ స్కేలు, ఫారెన్‌హీట్ స్కేలు, ఇట్లా మనకి ఈ 3 స్కేల్స్‌లో వాటి యొక్క అబ్సల్యూట్ జీరో పాయింటు, ఫ్రీజింగ్ పాయింటు, బాయిలింగ్ పాయింట్ ఇట్లాంటియన్నీ తెలుసుకోవాలండి మనం. సో, దీని గురించి కూడా నేను మన యూట్యూబ్ ఛానెల్‌లో క్లాస్ అనేది చేయడం జరిగింది. చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చినియి మన యూట్యూబ్ ఛానెల్‌లో ఆ వీడియోస్‌కి. మీరు కూడా ఆ వీడియో ఒకసారి చూస్తే మీకు ఈ స్ ఈ స్కేల్స్ గురించి ఒక ఐడియా అనేది వచ్చిద్దండి. సో, నెక్స్ట్ క్వెషన్ చూద్దాం చూడండి. క్వెషన్ నంబర్ 6. ఆహ్, విచ్ లా స్టేట్స్ దట్ టోటల్ ఎనర్జీ ఆఫ్ ఏ ఐసోలేటెడ్ సిస్టమ్ రిమైన్స్ కాన్స్టెంట్? చూడండి, ఇక్కడ ఈ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అనేది మనం గనక డెఫినిషన్ చూసుకుంటే, ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రిన్సిపల్ స్టేట్స్ దట్ ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్ ఆర్ డిస్ట్రాయిడ్, ఓన్లీ ట్రాన్స్‌ఫర్డ్. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ మనకు తెలుసు కదండీ! 10థ్ క్లాస్ ఫిజిక్స్‌లో, అలాగే డిప్లొమా ఫిజిక్స్‌లో నేర్చుకున్నది. బీటెక్ ఫిజిక్స్‌లో కూడా మనకుంటది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఏంటండి? ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, నెయిదర్ బి డిస్ట్రాయిడ్. ఇట్ కెన్ బి ట్రాన్స్‌ఫర్డ్. సో, మన ఆన్సర్ వచ్చేసి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. క్వెషన్ నంబర్ 7 చూడండి. వ్ వాట్ ఈస్ స్పెసిఫిక్ హీట్? స్పెసిఫిక్ హీట్ అంటే ఏంటండి? స్పెసిఫిక్ హీట్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద అమౌంట్ ఆఫ్ హీట్. స్పెసిఫిక్ హీట్ ఈస్ డిఫైన్డ్ యాస్ ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు చేంజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ బై 1 డిగ్రీ సెల్సియస్. సో, మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. ద హీట్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. సింపుల్‌గా చెప్పుకోవాలంటే హీట్ పర్ యూనిట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. క్వెషన్ నంబర్ 8 చూడండి. ఇన్ విచ్ ప్రాసెస్ డస్ హీట్ ట్రాన్స్‌ఫర్ అక్కర్ డ్యూ టు ద మూవ్‌మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్? ఇన్ విచ్ ప్రాసెస్ డస్ ద హీట్ ట్రాన్స్‌ఫర్ అక్కర్డ్ డ్యూ టు ద మూవ్‌మెంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్? చూడండి, ఇక్కడ మనకి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్స్‌లో ఆప్షన్ ఏ కండక్షన్, ఆప్షన్ బి కన్వెక్షన్, ఆప్షన్ సి రేడియేషన్,
ఆప్షన్ డి ఎవాపరేషన్. ఇక్కడ ఇక్కడ మనం హీట్ ట్రాన్స్‌ఫర్ ఏ విధంగా జరిగిద్ది అనేది మనం ఒక క్లాస్‌లో అంటే మన ప్రీవియస్ క్లాసెస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో, ఇక్కడ మీకు ఒక సింపుల్‌గా చెప్పేస్తాను. ఒక బౌల్‌లో మనం కొంత లిక్విడ్ పెట్టి దాన్ని ఒక పొయ్యి కింద హీట్ చేస్తా ఉంటే ఇక్కడ 3 రకాలుగా హీట్ ట్రాన్స్‌ఫర్ అనేది జరిగిద్దండి. అదేంటంటే డైరెక్ట్‌గా ఈ ఏదైతే బౌల్ ఉందో అది బౌల్ హీట్ అవుతా ఉంటే దాన్ని మనం కండక్షన్ అంటామండి. త్రూ బాడీ ఈ హీట్ అనేది ట్రాన్స్‌ఫర్ అయ్యిద్ది. కన్వెన్షన్ ఏంటంటే మాలిక్యూల్స్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్‌ఫర్ అయ్యిద్ది. సో, ఇక్కడ లిక్విడ్‌లో హీట్ అనేది ఏ విధంగా ట్రాన్స్‌ఫర్ అయ్యిద్దండి? మాలిక్యూల్స్ ద్వారా ట్రాన్స్‌ఫర్ అయ్యిద్ది. సో, మన ఆన్సర్ వచ్చేసి కన్వెన్షన్. మరి రేడియేషన్ అంటే ఎట్లా అంటే ఇక్కడ ఈ పొయ్యి ఉంది గదండీ! దీని నుంచి వచ్చే వేడి ఇక్కడ పక్కన మనం కూర్చొనుంటే మనకి తగులుతా ఉండిద్ది. త్రూ ఎయిర్ మనకి ఈ గాలి ఈ హీట్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతా ఉండిద్ది. సో, దీన్ని మనం రేడియేషన్ అనుకోవచ్చు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే రేడియేషన్‌కి సన్ నుంచి వచ్చే హీట్ మనకి అది రేడియేషన్ కింద మనం కన్సిడర్ చేయొచ్చండి. సో, క్వెషన్ నంబర్ 9 చూడండి. వాట్ హ్యాపెన్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ వెన్ ఇట్ టెంపరేచర్ ఇంక్రీజెస్ అట్ కాన్స్టంట్ ప్రెషర్? చూడండి క్వెషన్ ఏమడుగుతుందంటే వాట్ హ్యాపెన్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ వెన్ ఇట్ టెంపరేచర్ ఇంక్రీజెస్? చూడండి మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఒక బౌల్ కాదు. మనం గాలి పంప్ అనుకుందామండి. వాట్ హ్యాపెన్స్ టు ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ వెన్ ఇట్స్ టెంపరేచర్ ఇంక్రీజెస్? చూడండి ఈ గాలి పంపులో ఇక్కడ ఒక పర్టిక్యులర్ సరే వెజిల్ అనుకుందాం. ఈ వెజిల్‌లో మనకి కొంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ అనేది ఉంది. ఈ ఎయిర్ ఏంటంటే మనం టెంపరేచర్ రైజ్ చేసినప్పుడు దీని యొక్క వాల్యూమ్ ఏమైద్ది? ఇంక్రీజ్ అయ్యిద్ది. ఎందుకు ఇంక్రీజ్ అయ్యిద్దంటే దీని యొక్క మాలిక్యూల్స్ మధ్య ఆహ్, డిస్టెన్స్ అనేది పెరిగిద్ది. సో, అలా పెరిగినప్పుడు దీని యొక్క వాల్యూమ్ అనేది కూడా పెరిగిద్ది. సో, ఇక్కడ మన ఆన్సర్ ఏంటంటే ఇట్ ఇంక్రీజెస్. ఇక్కడ దీని గురించి ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే చార్ల్స్ లాలో చెప్పారు. ద వాల్యూమ్ ఆఫ్ గ్యాస్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ టెంపరేచర్ వెన్ ప్రెషర్ ఈస్ కాన్స్టెంట్. సో, వాల్యూమ్ ఈస్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్ అకార్డింగ్ టు చార్ల్స్ లా. సో, ఇదండి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. క్వెషన్ నంబర్ 10 చూడండి. వాట్ ఈస్ ద బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఇన్ ఫారెన్‌హీట్ స్కేల్? ఫారెన్‌హీట్ స్కేల్‌లో బాయిలింగ్ పాయింట్ ఆఫ్ వాటర్ ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్‌గా మన సెల్సియస్ స్కేల్‌లో ఎంతండి? హం 100 డిగ్రీ సెంటీగ్రేడ్ సెల్సియస్ స్కేల్‌లో ఫ్రీజింగ్ పాయింట్. అలాగే బాయిలింగ్ పాయింట్ ఎంత? సెల్సియస్ స్కేల్‌లో 100 డిగ్రీ సెంటీగ్రేడ్. మరి ఫారెన్‌హీట్ స్కేల్‌లో మనకి యాక్చువల్‌గా బాయిలింగ్ పాయింట్ వచ్చేసి 212 డిగ్రీస్ ఫారెన్‌హీట్ ఉంటది. సో, మన ఆన్సర్ వచ్చేసి 212 డిగ్రీస్ ఫారెన్‌హీట్. సో, ఇదండి మన ఈరోజు క్లాసు. మీకు టాప్ మోస్ట్ 10 క్వెషన్స్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈట్లి గురించి మీకు ఓవర్‌వ్యూ అంటే క్లాసెస్ బాగా తెలియాలంటే, అంటే మీకు సబ్జెక్ట్ బాగా నేర్చుకోవాలంటే, నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఈ ప్లేలిస్ట్ టెంపరేచర్‌కి సంబంధించి క్లాసెస్ ప్లేలిస్ట్ అనేది పెడతాను. దాంట్లో మీరు టెంపరేచర్స్ గురించి, హీట్ అండ్ టెంపరేచర్ గురించి ఫుల్‌గా సబ్జెక్ట్ నేర్చుకోవచ్చండి. నేర్చుకొని మీరు ఈ క్వెషన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. అలాగే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్న పీడీఎఫ్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. మీరు దాని మీద క్లిక్ చేసి పీడీఎఫ్ కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇదండి ఈరోజు మన క్లాసు. వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అనేది చేస్తా ఉంటాను. మనకి ఏఎల్‌పీ ఎగ్జామ్ అనేది ఎక్కువ రోజులు టైం లేదు. ఇంకా ఎటు మాట్లాడితే మే 2 తారీఖు, 6 తారీఖు అని ఎగ్జామ్ డేట్స్ కూడా ఇచ్చేసారు. నియర్లీ మనకొక 25 డేస్ అలా ఉంది. ఒక 4 వీక్స్ అలా ఉందనమాట. సో, మీరు లేట్ చేయకుండా ప్రిపరేషన్ అనేది స్పీడప్ చేసి ఇట్లాంటి ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ కూడా మీరు డిస్కస్ చేస్తా ఉంటే మీకు క్వెషన్ ఏ విధంగా వస్తుంది అని అర్థమైద్దండి. సో, ఇదండి ఈరోజు మన క్లాస్. ఈ క్లాస్ ఇక్కడితో ముగిస్తున్నాను. నెక్స్ట్ క్లాస్‌లో మీకు ఈ హీట్ అండ్ టెంపరేచర్ గురించి సంవత్సరంలో ఏ క్వెషన్స్ అనేది మనల్ని రైల్వే ఎగ్జామ్స్‌లో అడిగాడో ఆ క్వెషన్స్ అన్నిటిని నేను తీసుకొచ్చి మీ ఎదురు డిస్కస్ చేయడానికి ట్రై చేస్తానండి. సో, థాంక్ యూ అండి. థాంక్ యూ సో మచ్.